ఫైల్ సిస్టమ్ స్ట్రక్చర్ అండ్ ఫైల్ ఇంప్లిమెంటేషన్ అమ్మా. లాస్ట్ క్లాస్ ఫైల్ సిస్టమ్ స్ట్రక్చర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు. ఓకే, సో దీంట్లో లేయర్డ్ స్ట్రక్చర్ 6 ఒక్కొక్క లేయర్లో ఏ ఫంక్షన్స్ పెర్ఫామ్ అవుతాయి అనేది ఇక్కడ వస్తుంది. ఓకే, ఫస్ట్ ఫైల్ సిస్టమ్ లేయర్లో. నెక్స్ట్ ఫైల్ సిస్టమ్ ఇంప్లిమెంటేషన్ అన్నాం. ఇక్కడ ఇంప్లిమెంటేషన్ దగ్గరికి వచ్చేసరికి ఆన్ డిస్క్ అండ్ ఇన్ మెమరీ స్ట్రక్చర్ 2 చెప్తాం ఇక్కడ. ఆన్ డిస్క్ అండ్ ఇన్ మెమరీ. ఓకే, సో ఇన్ మెమరీ అనేది బోత్ ఫైల్ సిస్టమ్ మేనేజ్ చేస్తానికి అలాగే పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేస్తానికి ఇన్ మెమరీ అని చెప్తున్నాము. ఆన్ డిస్క్ వచ్చేసరికి మనం అసలు బూట్ చేసిన ఆపరేటింగ్ సిస్టమ్ ఎక్కడ స్టోర్ అవ్వాలి అంటే బూట్ చేసినప్పుడు నెంబర్ ఆఫ్ బ్లాక్స్ ఎన్ని ఫ్రీగా ఉన్నాయి, ఎన్ని ఫిల్డ్ గా ఉన్నాయి, సో ఆ డైరెక్టరీ స్ట్రక్చర్ ఏ స్ట్రక్చర్ ఫాలో అవుతుంది, ఇండివిజువల్ ఫైల్స్ ఎన్ని ఉన్నాయి అనేది మొత్తం అంతా ఇక్కడ ఆన్ డిస్క్ లో వస్తుంది. సో ఆన్ డిస్క్ లో ఇక్కడ మనం 4 ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. బూట్ కంట్రోల్ బ్లాక్ అండ్ వాల్యూమ్ కంట్రోల్ బ్లాక్, డైరెక్టరీ స్ట్రక్చర్ అండ్ నెక్స్ట్ ఫైల్ కంట్రోల్ బ్లాక్. ఓకే, ఫైల్ కంట్రోల్ బ్లాక్ ప్రతి దానికి ఇంపార్టెంట్ అని చెప్తున్నాము. ఎందుకు అంటే ఇక్కడ లేయర్ స్ట్రక్చర్ లో చెప్పినప్పుడు ఫైల్ కంట్రోల్ బ్లాక్ ప్రతి ఒక్క అంటే ఫైల్ కి సంబంధించింది లాజికల్ ఫైల్ సిస్టమ్ లో ఉంటుంది. ఫైల్ కంట్రోల్ బ్లాక్ ఏం చేస్తుంది అంటే ఫైల్ కి సంబంధించిన ప్రతి ఒక్క ఆపరేషన్ అండ్ దాని యొక్క అట్రిబ్యూట్స్ అంతా మనకి ఫైల్ కంట్రోల్ బ్లాక్ లో ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. సో దాని మీద పెర్ఫామ్ చేసుకుని మనకి ఫ్రీగా ఉందా లేదా అనేది మొత్తం అంతా ఇక్కడ డిఫైన్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ బూట్ కంట్రోల్ బ్లాక్, వాల్యూమ్ కంట్రోల్ బ్లాక్, డైరెక్టరీ స్ట్రక్చర్ ఇలా తీసుకున్న దాంట్లో మనం యునిక్స్ చెప్తున్నాం, అలాగే ఎన్టీఎఫ్ఎస్ చెప్తున్నాం. అంటే యునిక్స్ ఫైల్ సిస్టమ్ దగ్గర, నెట్వర్క్ ట్రాన్స్ఫర్ ఫైల్ సిస్టమ్ దగ్గర మనకి ఇక్కడ దాన్ని యాక్చువల్గా వర్డ్ ని అంటే దాని యొక్క టెర్మినాలజీని ఏం చెప్తాము అనేది ఇక్కడ చూసాము. సో బూట్ కంట్రోల్ బ్లాక్ అనేది మనం తీసుకుంటే కనుక ఒకవేళ అది ఎంటీగా ఉంది అంటే కనుక, ఎంటీగా ఉంటే దాని ఫస్ట్ బ్లాక్ అంటే ఎక్కడ ఎగ్జిస్ట్ అయ్యింది ఓఎస్ అనేది చూసుకుంటాం. సో ఓఎస్ ఎగ్జిస్ట్ అయిన తర్వాత నుంచి ఎంటీ బ్లాక్ ఉంటే అదన్నీ ఫ్రీ బ్లాక్. సో అక్కడ మనం ఒక ఫైల్స్ అనేది మనం స్టోర్ చేయగలం. సో ఇక్కడ బూట్ బ్లాక్ అంటాం. బూట్ బ్లాక్ దేంట్లో యూనిక్స్ ఫైల్ సిస్టమ్ అనే దాంట్లో బూట్ బ్లాక్, అలాగే ఎన్టీఎఫ్ఎస్ అంటే నెట్వర్క్ ట్రాన్స్ఫర్ ఫైల్ సిస్టమ్ అనే దాంట్లో పార్టీషన్ బూట్ బ్లాక్. నేను లాస్ట్ మీకు ఇక్కడ టైప్ చేసి చెప్పాను. సో పార్టీషన్ బూట్ బ్లాక్. అలాగే వాల్యూమ్ కంట్రోల్ బ్లాక్ లో మనకి ఇక్కడ యుఎఫ్ఎస్ లో అయితే అంటే యూనిక్స్ ఫైల్ సిస్టమ్ లో అయితే సూపర్ బ్లాక్ అంటాము. అలాగే ఎన్టీఎఫ్ఎస్ లో అయితే మాస్టర్ ఫైల్. ఇవి అసలు ఏంటి, మాస్టర్ ఫైల్ టేబుల్ ఏంటి, సూపర్ బ్లాక్ అంటే ఏంటి అంటే ఇక్కడ మనం లాజికల్ ఫిజికల్ తీసుకుంటేనమ్మా మెమరీ అనే దాన్ని నెంబర్ ఆఫ్ ఇలా డివైడ్ అవుతుంది. ఇక్కడ ఫైల్స్ దగ్గర చూసుకుంటే చూడండి, వాల్యూమ్ అంటున్నాము, ట్రాక్ అంటున్నాము, సెక్టర్స్ అంటున్నాము, బ్లాక్స్ అంటున్నాము, లాజికల్ దగ్గరికి వచ్చేసరికి పేజెస్ అంటున్నాము, నెక్స్ట్ ఫిజికల్ దగ్గరికి వచ్చేసరికి ఫ్రేమ్స్ అంటున్నాము. ఓకే, సో ఇలా డిఫరెంట్ ఏదైతే మనకి డివైడ్ అయ్యిందో ఇక్కడ మనకి ఆన్ డిస్క్ లో వాల్యూమ్ కంట్రోల్ బ్లాక్ అనేది యుఎఫ్ఎస్ లో అయితే సూపర్ బ్లాక్ అని కాల్ చేస్తాము. ఎన్టీఎఫ్ఎస్ లో అయితే మాస్టర్ ఫైల్ టేబుల్ అనేది అది ప్లేస్ చేసుకుంటుంది. సో దీని వల్ల యూజ్ ఏంటి అంటే వాల్యూమ్ అనేది మనం ఇక్కడ మెమరీ గురించే మాట్లాడుతున్నాము. సో టోటల్ నెంబర్ ఆఫ్ బ్లాక్స్ ఎన్ని ఉన్నాయి, ఫ్రీ బ్లాక్ ఎంత, ఒకవేళ ఫ్రీ బ్లాక్ ఉంటే ఆ బ్లాక్ సైజ్ ఎంత, ఆ బ్లాక్ ఇంకో నెక్స్ట్ బ్లాక్ కి దేనికి అరేంజ్ చేస్తుంది. ఓకే, సో ఇవన్నీ మనకి వాల్యూమ్ కంట్రోల్ బ్లాక్ లో ఎగ్జిస్ట్ అయి ఉంటాయి. సో డైరెక్టరీ స్ట్రక్చర్ అంటున్నాం. సో డైరెక్టరీ స్ట్రక్చర్ లో మనకి యూనిక్స్ అనుకోండి, యూనిక్స్ లో ఐనోడ్ నెంబర్స్, యూనిక్స్ అనే దాంట్లో ఆ ఫైల్ ని ఐనోడ్ అనేది అది క్రియేట్ చేసుకుంటుంది. ఎన్టీఎఫ్ఎస్ లో మాస్టర్ ఫైల్ టేబుల్ ఇవి ఏం చేస్తుంది, ఆల్రెడీ ఇక్కడ వాల్యూమ్ కంట్రోల్ బ్లాక్ లో మాస్టర్ ఫైల్ టేబుల్ ఉంది కదా. సో ఆ డైరెక్టరీ స్ట్రక్చర్ మనం చదువుకున్నాం, ఒక 5 స్ట్రక్చర్స్, సింగిల్, 2 లెవెల్, ట్రీ స్ట్రక్చర్ అని చెప్పి మనం చదివాం. సో దాంట్లో మనకి మాస్టర్ ఫైల్ టేబుల్. ఓకే, సో దీని నుంచి మనకి ఏది ఫాలో అవుతుంది అనేది వస్తుంది. సో ఇక్కడ యుఎఫ్ఎస్ మనం ఏదైతే చెప్పామో ఐనోడ్ అది క్రియేట్ చేసుకుంటుంది అని చెప్పి, సో ఫైల్ కంట్రోల్ బ్లాక్ అనేది కంపల్సరీ అంటున్నాను కదా. సో ఫైల్ కంట్రోల్ బ్లాక్ లో ఏముంటుంది, యూనిక్స్ అయితే ఐనోడ్ నెంబర్ ఇవన్నీ ఉంటాయి, ఎన్టీఎఫ్ఎస్ లో అయితే మాస్టర్ ఫైల్ టేబుల్ ఉంటుంది. సో వీటికి ఏంటి అంటే దాని యొక్క పర్మిషన్స్ కానీ, అది దాని యొక్క డేట్స్ కానీ, ఓనర్స్ కానీ, ప్రొటెక్షన్ అవనివ్వండి, అట్రిబ్యూట్స్ అవనివ్వండి, ఏదైనా సరే మనకి ఇక్కడ ఫైల్ కంట్రోల్ బ్లాక్ లో ఎగ్జిస్ట్ అవుతుంది. సో దీంట్లో ఎగ్జిస్ట్ అవటం వల్ల మనం సెకండరీ అంటే సమ్ పెన్ డ్రైవ్,
హార్డ్ డిస్క్ మనం ఏదైతే సేవ్ చేసామో ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు మనకది మెయిన్ మెమరీలోకి రావాలి. సో, మెయిన్ మెమరీలోకి వచ్చింది అంటే ఏంటి ఆటోమేటిక్‌గా అది కెర్నల్ మోడ్‌లో ఉంది. సో, కెర్నల్ మోడ్‌లోకి అది ఏ ఆహ్, హ్మ్, స్వాప్ ఓకే. సో, కెర్నల్ మోడ్‌లోకి స్టోర్ చేసుకొని మళ్ళీ మనకి ఎప్పుడైతే వద్దు లేకపోతే మనకి కాకుండా మనం నెక్స్ట్ ఇంకో ఏవన్నా పేజెస్ యాక్టివేట్ చేసామనుకోండమ్మా. సో, ప్రీవియస్ బ్యాక్‌గ్రౌండ్‌వి మళ్ళీ మనకి స్వాప్ ఇన్, స్వాప్ ఔట్ అవుతా ఉంటాయి కదా! సో, అక్కడ ఇదంతా చూసుకునేది ఫైల్ కంట్రోల్ బ్లాక్. ఫైల్ కంట్రోల్ బ్లాక్. ఓకే. సో, అది ఆన్ డిస్క్. ఇన్ మెమరీ ఫైల్ దగ్గరికొచ్చేసరికి ఇక్కడ మౌంట్ అనేది చెప్తాం. ఇక్కడ ఏంటి ఫైల్ సిస్టమ్ మేనేజ్‌మెంట్‌తో పాటు పెర్ఫార్మన్స్ అనేది ఇంక్రీజ్ చేస్తాం. సో, ఈ పెర్ఫార్మన్స్ ఇంక్రీజ్ చేస్తానికి ఇక్కడ క్యాచీ, క్యాచీ అనేది యూజ్ చేస్తారు. సో, క్యాచీ యూజ్ చేస్తాం వల్ల మనకి టెంపరరీగా అది యూజ్ చేసుకుంటాకి అదే టెంపరరీగా మనం ఇక్కడ క్యాచీ ప్లేస్ చేసుకున్న దాని యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం అంతా యాక్సెసింగ్ కానీ అవన్నీ ఈజీగా యాక్సెస్ చేసుకోగలదు. సో, దానివల్ల ఎఫిషియన్సీ అనేది ఇంక్రీజ్ అవుతది అనేది చెప్పాం. ఇక్కడ కూడా ఏంటి మౌంట్ టేబుల్ ఇక్కడ మనం ఆన్ డిస్క్‌లో ఇక్కడ 4 ఎలా అయితే చెప్పామో బూట్ కంట్రోల్ బ్లాక్ స్ట్రక్చర్స్ ఇది ఫాలో అవుతది అని. ఇక్కడ మనకి ఇన్ మెమరీలో ఏం తీసుకుంటది అంటే మౌంట్ టేబుల్. ఇది ఏం చేస్తుంది ఫైల్ సిస్టమ్ మౌంట్, మౌంట్ పాయింట్స్, ఫైల్ సిస్టమ్ టైప్స్ ఏమున్నాయి. మనం ఇవన్నీ చదివాం కదమ్మా! ఫైల్ సిస్టమ్ టైప్స్ డాట్ ఈఎక్స్ఈ ఫైలా, డాట్ జేపీజీ ఫైలా, డాట్ పీడీఎఫ్ ఇవన్నీ ఏవైతే ఉన్నాదో అదంతా ఇక్కడ మౌంట్ టేబుల్. నెక్స్ట్ సిస్టమ్ వైడ్ ఓపెన్ టేబుల్. నేను లాస్ట్ టైమ్ మీకు ఇచ్చాను. సిస్టమ్ వైడ్, సిస్టమ్ వైడ్ ఓపెన్ ఫైల్ టేబుల్. ఓకే. సో, ఇదేం చేస్తుంది? ఏదైతే మనం ఫైల్ కంట్రోల్ బ్లాక్ అని మెన్షన్ చేసుకున్నామో, దాని యొక్క కాపీ అంతా మనకి ఈ సిస్టమ్ వైడ్ ఓపెన్ ఫైల్ టేబుల్‌లో ఉంటుంది. దాని యొక్క ఇన్ఫర్మేషన్ దాంట్లో ఏదైతే స్టోర్ అయ్యిందో అదంతా ఇక్కడికొస్తుంది. సో, ఇది ఇన్ మెమరీ. దీంతో పాటు మనకి పెర్ ప్రాసెస్ అన్నాం. పెర్ ప్రాసెస్ ఓపెన్ ఫైల్ టేబుల్ ఏం చేస్తదమ్మా? ప్రతి దానికి ఏదైతే మనం ఫైల్ ఓపెన్ చేసామో దాని ఏ పాయింటర్, ఏ ఎంట్రీలో ఎక్కడ ఫైల్ ఎగ్జిస్ట్ అయ్యింది, లేకపోతే ఆ ఫైల్ గురించి ఆ ఫైల్ ఓపెన్ చేసినప్పుడు ఎన్ని ప్రాసెస్‌లు ఓపెన్ అయినియి, అలాగే కౌంట్, కౌంట్ అనేది మనకి ఇంక్రీజ్, డిక్రీజ్ ఇలా మనకి ఏదైతే ఉందో దాన్ని పెర్ ప్రాసెస్. ఓకే. సో, ఇది ఇన్ మెమరీ. సో, ఇప్పుడు ఈ ఇన్ మెమరీ దాంట్లో మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ మెమరీ ఫైల్ సిస్టమ్ అనేది ఒక ఫైల్ అనేది మనం క్రియేట్ చేసుకున్నాము. అది లాజికల్ ఫైల్ సిస్టమా లేకపోతే సమ్ అదర్ నంబర్ ఆఫ్ సిస్టమ్ కాల్స్ అనేది ఇక్కడ యాక్టివేట్ చేసుకుంటుంది. ఎందుకు? అసల ఫైల్ అనేదే లేదనుకోండి. మనం న్యూగా ఒక ఫైల్ క్రియేట్ చేస్తాం. సో, న్యూ ఫైల్ క్రియేట్ చేసినప్పుడు నేమ్ ఇవ్వాలనుకోండి. ఎగ్జిస్ట్ అనుకోండమ్మా. ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఫైల్ నేమ్ ఎగ్జిస్ట్ అని చూపిస్తుంది. అప్పుడు మనం నేమ్ చేంజ్ చేసుకోవాలి. లేదా దానికి ఆహ్, దా దాన్ని మనం ఏం చేస్తాము ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఉన్న దాన్ని అప్‌డేట్ చేసుకుంటా ఉంటాం. సో, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనకిక్కడ 2 సిస్టమ్ కాల్స్ ఓపెన్, రీడ్ అనేది జరుగుతుంది అంటే ఇదిగోండి యూజర్ స్పేస్ మనం ఒక ఫైల్ నేమ్ అది ఒకటి ఓపెన్ చేసాం. ఓపెన్ చేసిన వెంటనే డైరెక్టరీ స్ట్రక్చర్‌లో అసలు ఆ ఫైల్ ఎగ్జిస్ట్ అయిందా? ఎక్కడ? లేకపోతే ఒక ఫైల్ మనం ఓపెన్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు మనం ఏదైతే ఓపెన్ చేసి లేకపోతే ఏ ఫార్మాట్ మౌంట్ అయ్యిందా? మౌంట్ అవ్వలేదా? పర్మిషన్స్ ఉందా? పర్మిషన్స్, సెక్యూరిటీ ఎంతవరకు, ప్రొటెక్షన్ ఏంటి? అనేది మనకి ఏదైతే ఉందో మొత్తం అంతా మనకి ఇక్కడ ఏమవుతుంది? లాజికల్ ఫైల్ సిస్టమ్‌లో మనకి ఆ ఓపెన్ అనేది ఏదైతే ఉందో, ఓపెన్ అనేది ఒక సిస్టమ్ కాల్ కదా! సో, లాజికల్ ఫైల్ సిస్టమ్‌లో చూస్తది. లాజికల్ ఫైల్ సిస్టమ్‌లో మనం ఇక్కడ ఇన్ మెమరీలో సిస్టమ్ వైడ్ ఓపెన్ ఫైల్ టేబుల్ అంటున్నాం కదా! లాజికల్ ఫైల్ సిస్టమ్‌లో ఏముందని చెప్పాం మనం? ఎఫ్‌సిబి. ఇక్కడ లాజికల్ ఫైల్ సిస్టమ్‌లో మనం ఓపెన్ చేసామమ్మా యూజర్ స్పేస్‌లో. వెంటనే ఎక్కడికెళ్తుంది లాజికల్ ఫైల్ సిస్టమ్ కదా! సో, ఓపెన్ అనే సిస్టమ్ కాల్ ఇచ్చాము అంటే, ఇక్కడ ఎఫ్‌సిబి అనేది ఏదైతే చెప్పామో, ఇక్కడ ఇన్ మెమరీలో మనం ఏమంటున్నాము, ఆ ఎఫ్‌సిబి కాపీ అంతా దేంట్లో ఉంటదని చెప్పాము? సిస్టమ్ వైడ్ ఓపెన్ ఫైల్ టేబుల్ అనే దాంట్లో ఉంటది. సో, దాంట్లో ఆల్రెడీ ఉందా? ఓకే. లేకపోతే కనుక ఇదిగోండి అందుకనే కెర్నల్ మెమరీ డైరెక్టరీ స్ట్రక్చర్ ఏదైతే ఉందో, సెకండరీ స్టోరేజ్‌లో ఉందా? లేదా? అనేది ఇక్కడ చూసుకుంటుంది. ఓకే. ఇక్కడిది పాయింటర్. సో, డైరెక్టరీ స్ట్రక్చర్ ఇక్కడ ఏదైతే ఆ ఫైల్ మనం ఓపెన్ చేసింది ఎగ్జిస్ట్ అయ్యిందో, అది తీసుకొచ్చి ఎక్కడ ప్లేస్ చేస్తుంది? కెర్నల్ మెమరీ. ఆటోమేటిక్‌గా కెర్నల్ మెమరీ అంటే మనం ఏం చెప్తామమ్మా? మెయిన్ మెమరీ. మెయిన్ మెమరీ. ఓకే.
సో ఆల్రెడీ ఓపెన్ అయ్యిందా? ఒకవేళ ఓపెన్ అవుతే దాని యొక్క స్ట్రక్చర్ ఏంటి? ఒకవేళ ఓపెన్ అవ్వకపోతే ఇప్పుడు ఓపెన్ అవుతుంది. సో ఆ సిస్టమ్ వైడ్ ఓపెన్ టేబుల్ ఏదైతే ఉందో అది మనకి ఇప్పుడు ఇక్కడ యాక్టివేట్ అయ్యి దాంట్లో స్టోర్ అయ్యి ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు సెకండరీ స్టోరేజ్ నుంచి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ డైరెక్టరీ స్ట్రక్చర్‌లో చూడండి ఇప్పుడు ఈ ఫైల్ ఉంది. ఇప్పుడు ఈ ఫైల్ ఓపెనా? పర్మిషన్స్ ఇస్తున్నామా? రీడ్ ఇస్తున్నామా? రైట్ ఇస్తున్నామా? ప్రతి ఒక్కటి సెర్చ్ చేయాలన్నాను కదా! సో సెర్చ్ చేస్తానికి ఇప్పుడు సెకండరీ మెమరీలో ఏముంది? ఫైల్ కంట్రోల్ బ్లాక్ ఇదిగోండి. ఈ పాయింట్ యారో ఫైల్ కంట్రోల్ బ్లాక్. సో అదంతా ఎవరు చూస్తారు? ఫైల్ కంట్రోల్ బ్లాక్‌లో మనకి ఇది జరుగుతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? ఓపెన్ తర్వాత ఎప్పుడైతే ఓపెన్ అయ్యిందో, ఓపెన్ అనే సిస్టమ్ కాల్ అయినప్పుడు మనకి కెర్నల్ అంటే ఓఎస్ అనేది అసలు ఆ ఫైల్ ఎగ్జిస్ట్ అయ్యిందా? ఆల్రెడీ ఓపెన్ అయ్యిందా? ఓపెన్ అవుతే ఎన్ని ప్రాసెస్‌లు అది యూజ్ చేసుకుంటుంది? ఇవన్నీ తెలియాలి కాబట్టి ఇది ఒకటేమో ఫైల్ కంట్రోల్ బ్లాక్‌కెళ్తుంది. సో ఇక్కడ సెకండరీ స్టోరేజ్ నుంచి ఆటోమేటిక్‌గా ఆ ఫైల్ ఎగ్జిస్ట్ అయ్యి ఉంటే కనుక కెర్నల్ మెమరీ మీదకొస్తుంది. నెక్స్ట్ ఓపెన్ అయ్యింది. ఓపెన్ అయిన వెంటనే ఇక్కడ మనకేంటి? రీడ్. సో రీడ్ అనేది ఇక్కడ పెర్ఫార్మ్ అవుతుంది. రీడ్ ఆర్ రైట్ ఏదైనా తీసుకోండి. రీడ్ తీసుకున్నా, రైట్ తీసుకున్నా ఇక్కడ ఏమవుతుంది? పెర్ ప్రాసెస్ ఓపెన్ ఫైల్ టేబుల్. అలాగే సిస్టమ్ వైడ్ ఓపెన్ ఫైల్ టేబుల్. పెర్ ప్రాసెస్ ఓపెన్ ఫైల్ టేబుల్ ఎందుకు తీసుకుంటున్నాము? ఫర్ సపోజ్ ఇప్పుడు మనం రీడ్ చేస్తున్నాం అనుకోండమ్మా. ఇక్కడ ఎన్నో పేజ్ 12థ్. ఓకే. సో 12థ్ దాంట్లో ఇప్పుడు ఈ పాయింటర్ అనేది ఎక్కడ ఇండికేట్ చేస్తుంది? ఔట్ ఆఫ్ 62 సో 12థ్ దాన్ని పాయింట్ ఔట్ చేస్తున్నాను అనేది ఇక్కడ తెలియాలి. ఓకే. సో, ఆ ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది నెక్స్ట్‌కి ఇలా వెళ్ళాలి. సో, ఓపెన్ అయ్యింది. మళ్ళీ అది మనకి ఎక్కడికి రిటర్న్ వస్తది. సో, పెర్ ప్రాసెస్‌లోనే మనకి ఏం చెప్తున్నాము? కౌంట్ అనేది టేబుల్ అది తీసుకొని కౌంట్ అనేది ఇంక్రీజ్ అంటే ఎన్నైతే ఫైల్స్ ఓపెన్ చేసామో కౌంట్ అనేది ఇంక్రీజ్ అవుతా ఉంటది. ఆ ఫైల్ మనకి ఇంక నో లాంగర్ నీడెడ్ అన్నప్పుడు క్లోజ్ చేస్తే కనుక ఫైల్ కౌంట్ 0 అయ్యింది అన్నప్పుడు మాత్రమే అది కంప్లీట్‌గా క్లోజ్ అయినట్టు. అదర్‌వైజ్ అది 0 అవ్వకుండా మనం షట్ డౌన్ చేస్తే ఫోర్స్ షట్ డౌన్ అనేది వస్తది అని చెప్పాం కదా! సో, ఆటోమేటిక్‌గా ఎప్పుడైతే ఇక్కడికొచ్చిందో ఇది మెయిన్ మెమరీలో క్యాచీలో ప్లేస్ చేసింది. ఇప్పుడు ప్రతీదీ సెకండరీ స్టోరేజ్ నుంచి అది తెచ్చుకోక్కర్ లేకుండా ఇక్కడే మెయింటైన్ చేసుకుంటుంది. ఇక్కడి నుంచి ఆల్రెడీ ఇక్కడికొచ్చింది కదా! సో, ఇక్కడ ఇది ఏం చేస్తుందన్నాను మెయిన్ మెమరీ దగ్గర క్యాచీ అనేది పెట్టుకుంటుంది. సో, క్యాచీ టెంపరరీగా ఏం చేస్తుంది? ఆ ఫైల్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా పెర్ ప్రాసెస్ ఓపెన్ ఫైల్ టేబుల్ అలాగే సిస్టమ్ వైడ్ ఓపెన్ ఫైల్ టేబుల్ అంటే మనం ఏం చెప్పామమ్మా ఇన్ మెమరీలో? ఇక్కడ ఎఫ్‌సిబి అంటే ఫైల్ కంట్రోల్ బ్లాక్‌లో ఉన్న కాపీ అది అక్కడ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అదంతా మనకి సిస్టమ్ వైడ్ ఓపెన్ ఫైల్ టేబుల్‌లో ఉంటుంది అని చెప్పాం. ఓకే. సో, అందుకనే ఇక్కడ చూడండి ఫైల్ కంట్రోల్ బ్లాక్ సెకండరీ స్టోరేజ్ నుంచి వన్స్ ఇది కనుక ఇక్కడ క్యాచీ దగ్గర లేకపోతే మెయిన్ మెమరీలోకొచ్చింది అంటే ఈ ఫైల్ కంట్రోల్ బ్లాక్ చూడండి ఇక్కడ సిస్టమ్ వైడ్ ఓపెన్ ఫైల్ టేబుల్‌ని పాయింట్ ఔట్ చేస్తుంది. ఇక్కడి నుంచి ఇక్కడికి రావట్ల. ఫైల్ కంట్రోల్ బ్లాక్‌కే సిస్టమ్ వైడ్ ఓపెన్ ఫైల్ టేబుల్‌ని పాయింట్ ఔట్ చేస్తుంది. ఎందుకు? ఇక్కడ ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉంది కదా! అది పర్మిషన్స్, ఏ ప్రొటెక్షన్ ప్రొవైడ్ అయ్యింది, ఏంటి అనేది మొత్తం అంతా ఇక్కడికి రావాలి కాబట్టి దాని యొక్క డిస్క్రిప్షన్ అంతా మనకి ఇక్కడ నుంచి యాక్సెస్ అవుతా ఉంటది. సో, ఒకవేళ మనం ఓపెన్ చేసిన తర్వాత కొత్తగా ఏదైనా ప్లేస్ చేసామనుకోండి ఇదిగో అంటే ఒక పేజ్ న్యూగా నేను ఎంటర్ చేశాను. అంటే మోడిఫై అయింది. సో, మోడిఫై అయినప్పుడు మనం ఏం చెప్తున్నామమ్మా? రీడ్, రైట్ అనేది మనం తీసుకుంటున్నప్పుడు ఓకే. సో, రీడ్, రైట్ అనే దాంట్లో పాయింటర్ అనేది అప్‌డేట్ అవుతా ఉంటది. రీడ్ అనుకోండి రీడ్ పాయింటర్, రైట్ అనుకోండి రైట్ పాయింటర్ అప్‌డేట్ అవుతా ఉంటది. సో, అప్‌డేట్ అయిన ఇన్ఫర్మేషన్ మళ్ళీ మనకి దేంట్లో స్టోర్ అయ్యి ఉండాలి? ఫైల్ కంట్రోల్ బ్లాక్‌లో స్టోర్ అయ్యేవారు. సో, అది స్టోర్ అయ్యే ముందు మనం ఇక్కడ 62 అన్నాననుకోండమ్మా. నెక్స్ట్ స్లైడ్ ఇచ్చాను అంటే మోడిఫై అయ్యింది కదా! సో, సిస్టమ్ వైడ్ ఓపెన్ ఫైల్ టేబుల్ ఏం చేస్తుంది? డేటా బ్లాక్. బ్లాక్ అంటే ఏంటి? ఇక్కడ మనకి వాల్యూమ్. వాల్యూమ్ అంటే మనం కొత్తగా ఇన్ఫర్మేషన్ ఏదైతే ప్లేస్ చేసామో ఎక్కడ ప్లేస్ చేయాలి? ఓకే. ఫ్రీ స్పేస్ ఉందా? లేదా? ఒకవేళ ఫ్రీ స్పేస్ ఎగ్జిస్ట్ అవుతే గనుక ఏది ప్లేస్ చేయాలి? అనేది మొత్తం ఇక్కడ కంప్లీట్‌గా దాన్నే మనం ఇక్కడ చూడండి ఇన్ మెమరీలో హ్మ్. హార్డ్ డిస్క్ తీసుకున్నప్పుడు కూడా వాల్యూమ్ కంట్రోల్ బ్లాక్. దీంట్లో టోటల్ నంబర్ ఆఫ్ బ్లాక్స్, ఫ్రీ బ్లాక్స్, బ్లాక్ సైజ్ మొత్తం అంతా మనకిలా వస్తుంది. సో, వన్స్ ఇక్కడ సెకండరీ స్టోరేజ్ నుంచి స్వాప్ అయిన తర్వాత ఇవి మిగతావన్నీ ఇక్కడ మెయింటైన్ చేసుకుంటం వల్ల మనకిక్కడ ఎఫిషియన్సీ మనం ఇన్ మెమరీ యూజ్ చేస్తాం వల్ల ఏం చెప్తున్నాం? ఫైల్ మేనేజ్ చేస్తమే కాకుండా పెర్ఫార్మన్స్ కూడా ఇంక్రీజ్ చేయాలి అనేది చెప్తున్నాం. పెర్ఫార్మన్స్ కూడా ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంది అనేది కూడా మనం చెప్తున్నాం. ఓకే.
సో అది ఇన్ మెమరీ ఫైల్ సిస్టమ్ లో మనం తీసుకున్న ఓపెన్ అండ్ రీడ్ సిస్టమ్ కాల్. ఒక 2 సిస్టమ్ కాల్స్ మనం మొత్తం అన్ని సిస్టమ్ కాల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయకుండా జస్ట్ ఇక్కడ 2 సిస్టమ్ కాల్స్ మనం ఈ డయాగ్రామ్ డ్రా చేయండి. 2 సిస్టమ్ కాల్స్ మనం తీసుకుంటే మనకి ప్రాసెస్ అనేది ఇంటర్నల్ గా ఎలా పెర్ఫార్మ్ అవుతుంది అనేది ఇక్కడ చెప్తాం. ఈ డయాగ్రామ్ డ్రా చేయండి అమ్మా. ఓకే. సో ఇక్కడ ఇన్ మెమరీలో మౌంట్ ఎక్కడ మౌంట్ అయ్యింది, నెక్స్ట్ మౌంట్ టేబుల్ అనేది మెన్షన్ అవుతుంది. ఇవన్నీ చెప్పాం కదా. సో పార్టీషన్స్ ఏ రకంగా బ్లాక్ పార్టీషన్ అయ్యి మౌంట్ అవుతుంది అనేది కూడా మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం సిస్టమ్ ఇంప్లిమెంటేషన్ లోనే. ఎందుకు ఒక్కొక్కసారి ఒక ఫైల్ తీసుకొచ్చి ఇంకో దానికి ఒక ఫోల్డర్‌లో యాడ్ చేయొచ్చు. అంటే అక్కడ మౌంట్ చేసాం కదా. మౌంట్ చేసామంటే దాంట్లో ఫ్రీ ఉందా, ఎక్కడి నుంచి అలోకేట్ చేసి ఎలా మనకి ప్లేస్ చేస్తుంది అనేది ఇక్కడ డిస్క్‌లో నుంచి చెప్తాం యాక్చువల్‌గా. డిస్క్ అనేది ఇలా పార్టిషన్స్ RAID మోడల్‌లో డివైడ్ అయ్యింది అనేది చెప్తాం. సో దాని యొక్క ఫుల్ డిస్క్రిప్షన్ డిస్క్ స్ట్రక్చర్స్ దగ్గరే మీకు అర్థమవుతుంది. ఓకే. సో ఈ డయాగ్రామ్ అయిందా? ఇక్కడ ఇది చూసుకోండి. ఇండెక్స్ పెర్ ప్రాసెస్ ఆరో అనేది సిస్టమ్ వైడ్ ఓపెన్ ఫైల్ టేబుల్. ఇక్కడ నుంచి డేటా బ్లాక్స్, అలాగే ఫైల్ కంట్రోల్ బ్లాక్ నుంచి ఇక్కడ మనకి రివర్స్ ఆరో సిస్టమ్ వైడ్ ఓపెన్ ఫైల్ టేబుల్ దగ్గరికి వస్తుంది. ఇక్కడ డైరెక్టరీ స్ట్రక్చర్ నుంచి దీని మీద డైరెక్టరీ స్ట్రక్చర్ ఇక్కడ ప్లేస్ చేస్తుంది. అంటే ఇక్కడ నుంచి స్వాప్ అవుతుంది అని. ఇది ఏం చేస్తుంది, ఫైల్ కంట్రోల్ బ్లాక్ ని యాక్సెస్ చేసుకుంటుంది. దానికి పర్మిషన్స్ ఏంటి అనేది తెలియాలి కాబట్టి. సో ఇక్కడ డైరెక్టరీ స్ట్రక్చర్ లో అది ఏ టైప్ ఆఫ్ డైరెక్టరీ ట్రీ యూజ్ చేసిందా, సైక్లిక్ యూజ్ చేసిందా, జనరల్ గ్రాఫ్ యూజ్ చేస్తుందా, ఆ పర్టికులర్ ఓఎస్ మీద అండ్ ఆ పర్టికులర్ ఓఎస్ నుంచి మనం పెర్ఫామ్ చేసే ఇంటరప్ట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఏది ఇక్కడ స్ట్రక్చర్ యూజ్ చేసుకుంటుంది అనేది. ఓకే. సో నెక్స్ట్ పార్టీషన్స్ అండ్ మౌంటింగ్ అంటాం. ఇక్కడ పార్టీషన్స్ అంటేనమ్మా మనం ఫస్ట్ ఇది ఇలా పార్టీషన్ అవ్వాలి అంటే కనుక ఫస్ట్ మనకు కావాల్సింది ఎక్కడి నుంచి పార్టీషన్, డిస్క్. డిస్క్ ఓకే. డిస్క్ నే సి డ్రైవ్, డి డ్రైవ్, ఈ డ్రైవ్ అనేది మనం పార్టీషన్ చేస్తున్నాం కదా. సో ఆ పార్టీషన్ అనేది వేరియేషన్ అంటే సి సి డ్రైవ్ కి మనం సమ్ 1 జీబీ ఇచ్చామనుకోండి, డీకి 1 జీబీ ఇవ్వాలని లేదు, ఏం లేదు. ఓకే. సికి 2 జీబీ ఎక్కువ ఇచ్చుకొని డీకి 1, ఈకి 1 ఇస్తాను. లేకపోతే డీకి కంప్లీట్‌గా 2 జీబీ అంటే రెండే పార్టిషన్స్ కింద డివైడ్ చేసుకుంటే ఇలాగా. సో అది దేని మీద డిపెండ్ అవుతుంది మనకి, ఓఎస్ మీద డిపెండ్ అవుతుంది. సో ఇలా డిస్క్ అనేది తీసుకుంటే మనకి పార్టిషన్స్ అంటున్నాం. మల్టిపుల్ పార్టిషన్స్ కింద ఇక్కడ డివైడ్ చేసుకునే ఛాన్స్ ఉంది. ఓకే. సో మల్టిపుల్ పార్టిషన్స్ ఇలా తీసుకుంటం వల్ల మనకి మల్టిపుల్ ప్రోగ్రామ్ లేకపోతే మల్టిపుల్ డిస్క్, మల్టిపుల్ పార్టిషన్స్ అన్నీ మల్టిపుల్‌గా మనకి ఇక్కడ పెర్ఫార్మ్ చేస్తానికి అవుతుంది. సో ఇదంతా మనకి తెలియాలి అంటే RAID మోడల్ అని చెప్తాం. అది మనం నెక్స్ట్ దాంట్లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాము అన్నాం కదా. ఆ డిస్క్ ఇలాగా అనేది. సో ప్రతి ఒక్క పార్టిషన్‌లో మనకి రా అంటాం. ఏమీ లేదు అనుకోండి ఫస్ట్. సో అప్పుడు దాంట్లో మనకి రా అనేది ఉంటది. రా అనేది మనం చెప్తాం. ఎందుకు? ఏ ఫైలు లేదమ్మా. ఫస్ట్ మనకి ఓపెన్ అయిన వెంటనే ఇదిగోండి పార్టిషన్స్ కెన్ బి వాల్యూమ్ కంటైనింగ్ ఏ ఫైల్ సిస్టమ్ కుక్డ్ ఆర్ రా. అంటే దాంట్లో ఫైల్ ఉండనివ్వండి, లేకపోనివ్వండి. ఫస్ట్ మనకి తీసుకున్నది ఏంటి అంటే రా. ఓకే. అంటే ఎంప్టీ. ఎంప్టీ కింద తీసుకోండి. ఓకే. ఫైల్ సిస్టమ్ లేదు అని అనుకున్నా సరే. అప్పుడు మనకి ఫైల్ సిస్టమ్ లేదు అంటే స్వాప్ చేసుకొని దాంట్లో ఫ్రీ బ్లాక్ ఉంది. రా అని కనిపించింది కాబట్టి ఫ్రీ బ్లాక్ ఉంది కాబట్టి దాంట్లోకి మనం స్వాప్ చేసుకుంటా ఉంటుంది. సో ఇక్కడ ఏమంటున్నాం, జస్ట్ సీక్వెన్స్ ఆఫ్ బ్లాక్స్ విత్ నో ఫైల్ సిస్టమ్. ఏమీ లేదు అన్నప్పుడే మనం రా అనేది చెప్తామమ్మా. ఎప్పుడు రా అనేది మనం ఏమీ ఫైల్స్ పెట్టకుండా జస్ట్ ఓఎస్‌ని ఇలా పార్టిషన్ చేసి ఉన్న డిస్క్‌ని పార్టిషన్ చేసి ప్లేస్ చేసినప్పుడు మనకి ఫ్రీ స్పేస్ అవైలబుల్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ మనం రా అనేది చెప్తున్నాం. ఈ రా డిస్క్ అనేది ఏం చేస్తుంది,
మనం ఈ బ్లాక్ అనేది మనం ఏదైతే తీసుకున్నామో, మనకి RAID అనేది చెప్తున్నానా మీకు ఎస్ఏ క్వెషన్ ఒకటి ఉంటుంది అని RAID మోడల్ మనకి ఇది సెకండ్ టైమ్ రిపీట్ అయింది RAID అనేది. ఓకే. సో, ఇక్కడ మనకి క్లారిటీగా తెలుస్తుంది. ఇది మళ్ళీ దీని పాయింట్ అనుకుంటారు. దీని పాయింట్ కాదు. RAID. ఓకే. సో, దాని యొక్క ఆ RAID సిస్టమ్ ఏదైతే ఉందో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా మనకిక్కడ స్టోర్ అయ్యి ఉంటుంది అనేది ఇక్కడ తీసుకుంటాం. సో, ఇలా తీసుకున్నప్పుడు మనం బూట్ చేయాలి. బూట్ చేసుకున్నప్పుడు సెపరేట్ చేస్తాము. అంటే ఇక్కడ చూడండి బూట్ బ్లాక్ అండ్ పాయింట్, బూట్ వాల్యూమ్ ఆర్ బూట్ లోడర్. ఓకే. సో, బూట్ చేసుకుంటున్నప్పుడు ఎన్ఎఫ్ కోడ్, కెర్నల్ ఎలాగా లేకపోతే మేనేజ్మెంట్ మల్టీ ఓఎస్ బూటింగ్ అవుతుందా అంటే ఫస్ట్ మనం సిస్టమ్ ఆన్ చేసిన వెంటనే ఫస్ట్ యూనిట్‌లో చెప్పామమ్మా. బూట్ అనేది పెర్ఫార్మ్ అయిన తర్వాత ఓఎస్ లోడ్ అయ్యి అక్కడి నుంచి మనకి ఏ ఇంటరప్ట్స్, ఏ సిస్టమ్ కాల్స్ పెర్ఫార్మ్ అవుతున్నాయి అనేది స్టార్ట్ అవుతుంది అన్నారు. సో, ఫస్ట్ ఇక్కడ మన RAID మోడల్‌లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా మనకి స్టోర్ అవ్వాలి అని అనుకుంటే కనుక ఫస్ట్ బూట్ అనేది ఇక్కడ మనకు జరుగుతుంది. సో, బూట్ పెర్ఫార్మ్ అవుతున్నప్పుడే దాని యొక్క మొత్తం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా స్టోర్ చేసుకొని ఇమేజ్ ఉందా? లేకపోతే అసలు ఆ మెమరీ దాని గురించి మొత్తం ఇది హ్యాండిల్ చేసుకుంటుంది. సో, ఇక్కడ మనం ఏం చేస్తున్నాము బూట్ లోడర్ అనేది అసలు ఫైల్ సిస్టమ్ స్ట్రక్చర్ ఏంటి? కెర్నల్‌లో అది ఎగ్జిక్యూట్ అవుతానికి అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది? అనేది లేకపోతే డ్యూయల్ బూట్ కూడా ఇక్కడ జరుగుతా ఉంటది. డ్యూయల్ బూట్ అనేది కూడా ఇక్కడ జరుగుతా ఉంటది. ఓకే. సో, ఫస్ట్ ఇలా బూట్ జరుగుతున్నప్పుడు పార్టిషన్స్ కింద డివైడ్ అవుతుంది అంటున్నాను కదా! డిస్క్ అనేది. సో, రూట్ పార్టిషన్. సో, రూట్‌లో ఏముంటది అంటే ఓఎస్. అదర్ పార్టిషన్స్ దాంట్లో అదర్ ఓఎసెస్ కానీ, ఫైల్స్ కానీ లేకపోతే ఏదైతే మౌంట్ చేసామో మౌంటెడ్ ఎట్ బూట్ టైము ఏదైతే మాన్యువల్‌గా, ఆటోమేటికల్‌గా మిగతా ఇన్ఫర్మేషన్ అంటే ఈస్ నథింగ్ బట్ ప్రాసెస్. ఇప్పుడు మనం చూడండి మెయిన్ మెమరీ ఆర్ మెమరీ అనేది మనకు డివైడ్ అయినప్పుడు 2 పార్టిషన్స్ అని చెప్పి ఫస్ట్ ఫిట్, బెస్ట్ ఫిట్ ఇవి ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటున్నప్పుడు ఈ రకంగా ఎఫిషియన్స్‌గా ఉంది. అంటే ఆ ఫస్ట్ ఫిట్, బెస్ట్ ఫిట్, వరస్ట్ ఫిట్ అనేది ఇక్కడ లింకప్ ఏంటి అనంటే గనక పార్టిషన్స్. ఫిక్స్డ్ పార్టిషన్సా? కంటిన్యూయస్ పార్టిషన్సా? డైనమిక్ అలోకేషన్ పార్టిషనా? ఏ రకంగా ఇక్కడ పార్టిషన్ అనేది తీసుకుంటే ప్రతి దానికి మనం ఇక్కడ మౌంట్ జరుగుతుంది. లేకపోతే వెర్చువల్ సిస్టమ్ అనేది ఇంకోటి యూజ్ చేస్తామమ్మా. వెర్చువల్ ఫైల్ సిస్టమ్. సో, ఇక్కడ ఏ టైప్ ఆఫ్ ఫిట్టింగ్ అంటే ఏ టైప్ ఆఫ్ ఆల్‌గారిథం అనేది ఎఫిషియెంట్‌గా వర్క్ అవుతుంది అనేది కూడా మనం ఇక్కడ చెప్పాలి. ఎందుకు? పార్టిషన్ కింద మనకి ఇక్కడ మెమరీ డివైడ్ అవుతుంది కాబట్టి దాంట్లో ఏ ఫైల్స్ పెట్టాలి, ఓఎస్ పెట్టాలా, ఏం పెట్టాలి అనేది ఇక్కడ మనం చూసుకుంటాం. సో, దాన్ని ఇక్కడ మనం పార్టిషన్స్ అండ్ మౌంటింగ్. ఈ పార్టిషన్ దగ్గర రా అని లేకపోతే ఏదైతే ఫ్రీ వాల్యూమ్ అన్నామో ఇదంతా మనం RAID మోడల్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటాము. RAID మోడల్ అనేది నెక్స్ట్ చాప్టర్‌లో అక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాము. జస్ట్ ఇక్కడ మనం మాట్లాడుతుంది ఓన్లీ ఫైల్ సిస్టమ్ గురించి కాబట్టి, ఈ ఫైల్స్ అనేవి మనకి సెకండరీ స్టోరేజ్‌లో ఇలా స్టోర్ అయ్యి ఉంటాయి. సో, సెకండరీ స్టోరేజ్ అనేది ఒక డిస్క్‌ని తీసుకుంటే, ఆ డిస్క్‌లో కూడా మళ్ళీ ఏ టైప్ ఆఫ్ స్ట్రక్చర్స్ ఉంటాయి అనేది మళ్ళీ మనం ఎక్స్‌ప్లెయిన్ జేసుకోవాలి. సో, ఇక్కడ ఓన్లీ అంత డెప్త్ వెళ్ళకుండా ఓన్లీ మనం ఓపెన్ చేసే ఒక ఫైల్ ఓపెన్ ఆర్ మనం ఏదైతే క్రియేట్ చేస్తున్నామో అలా ఒక ఫైల్ గురించి మాత్రమే మాట్లాడతాం. సో, ఇక్కడ మౌంట్ అవుతుంది. ఇంకో దగ్గర నుంచి తీసుకొచ్చి ఇప్పుడు ఇక్కడ నుంచి తీసుకొని సమ్ డైరెక్టరీ స్ట్రక్చర్ ఇలా వేరేగా ఏదైనా ప్లేస్ అయిందనుకోండమ్మా. ఈ డేటా బ్లాక్ లేకపోతే కొత్తగా యాడ్ చేసామనుకోండి. సో, అక్కడేంటి మౌంట్. లేదా ఇప్పుడు ఈ పీపీటీ ఉంది. నేనిక్కడ దీని నుంచి ఎక్స్‌ట్రా ఇలా తీసుకొచ్చాను. అంటే ఈ లైన్‌కి మధ్యలో సమ్ డేటా ఏదో ఒకటి ప్లేస్ చేసి సేవ్ చేశాననుకోండి. నేనేం చేసినట్టు దీని కంటిన్యూషన్ మోడిఫై చేశాను కాబట్టి ఇక్కడి నుంచి నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ నాకేదైతే కావాలో దాన్ని ఇక్కడ నేను మౌంట్ చేసినట్టు. ఓకే. సో, అందుకనేది పార్టిషన్స్ అండ్ మౌంటింగ్. పార్టిషన్స్ అండ్ మౌంటింగ్ అనేది మనం చెప్తాం. ఓకే. సో, నెక్స్ట్ వెర్చువల్ ఫైల్ సిస్టమ్ అంటున్నాం. మనం ఎప్పుడు మెమరీ మేనేజ్మెంట్ థర్డ్ యూనిట్ నుంచి మనం మాట్లాడితే వెర్చువల్ లేకపోతే జావా వెర్చువల్ మెషిన్ మనకి ఇలా ఫిజికల్‌గా ఉంది అంటే కనుక ఇలా వెర్చువల్ మెషిన్ ఇలా ఎగ్జిస్ట్ అవుతుంది అనేదే చెప్తున్నా. సో, వెర్చువల్ ఫైల్ సిస్టమ్ ఆన్ యూనిక్స్ ప్రొవైడ్ ఏ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ వే ఆఫ్ ఇంప్లిమెంటింగ్ ఫైల్ సిస్టమ్స్. సో, ఇలా మనం తీసుకుంటే కనుక ఇక్కడ చూడండి ఏపీఐ టు బి యూజ్డ్ ఫర్
డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైల్ సిస్టమ్. యాక్చువల్‌గా ఇక్కడ డేటా స్ట్రక్చర్స్ మనం ఫాలో అయ్యే కొన్ని ప్రొసీజర్స్, నెట్వర్క్ ఫైల్ సిస్టమ్ ఇక్కడ యునిక్స్ అన్నాము. యునిక్స్ కాకుండా యునిక్స్ అంటే యునిక్స్ ఫైల్ సిస్టమ్ తీసుకుంటున్నాం. అలాగే ఎన్‌టీఎఫ్ఎస్ గురించి మాట్లాడాము ఇప్పటి వరకు. సో, దాంట్లో ఉంటుంది. ఇలా మనకి ఐసోలేట్ అయ్యి ఏ ఫంక్షనాలిటీ అండ్ దాని యొక్క ఇంప్లిమెంటేషన్ ఎలా డిపెండ్ అయ్యింది అనేది మనకిక్కడ ఆ లేయర్స్ కింద యాక్చువల్‌గా డివైడ్ అయ్యి ఉంటుంది. సో, ఆ లేయర్స్ మనకిక్కడ డయాగ్రామ్ ఉందా? ఇది. ఇక్కడ తెలుస్తుంది. ఇదిగోండి. ఫైల్ సిస్టమ్ ఇంటర్ఫేస్, వర్చువల్ ఫైల్ సిస్టమ్. సో, అక్కడి నుంచి లోకల్ ఫైల్ సిస్టమ్స్. ఈ లోకల్ ఫైల్ సిస్టమ్ ఆర్ రిమోట్ ఫైల్ సిస్టమ్ ఇప్పటి వరకు ఫైల్ సిస్టమ్ స్ట్రక్చర్ అండ్ ఇట్స్ ఇంప్లిమెంటేషన్ చదివాం కదా. సో, ఇంప్లిమెంటేషన్ దగ్గర కూడా మనం ఎంతసేపు డిస్క్ గురించి మాట్లాడాం. సో, మన ఫైల్ అనేది షేర్ అవ్వాలి అంటే రిమోట్ ఫైల్ సిస్టమ్ కూడా ఫైల్ షేరింగ్ అనే కాన్సెప్ట్‌లో మనం రిమోట్ ఫైల్ సిస్టమ్ గురించి మాట్లాడాం కదా. సో, రిమోట్ ఫైల్ సిస్టమ్ అనేది దేనికి కనెక్ట్ అవుతుంది ఆటోమేటిక్‌గా? నెట్వర్క్ కనెక్ట్ అవుతుంది. సో, ఫస్ట్ లేయర్ ఏంటి దీంట్లో అంటే ఫైల్ సిస్టమ్ ఇంటర్ఫేస్. ఇది దేని మీద డిపెండ్ అవుతుంది? ఆ ఇంటర్ఫేస్ అనేది మనం ఇచ్చే సిస్టమ్ కాల్స్ ఏవైతే ఉన్నాయో ఓపెన్, క్లోజ్, రీడ్, రైట్ ఇవన్నీ డిస్క్రైబ్ చేసేది ఏంటి అంటే ఫైల్ సిస్టమ్ ఇంటర్ఫేస్. ఓకే. అంటే మన స్ట్రక్చర్ ఏదైతే ఇంప్లిమెంట్ చేసామో దాని నుంచి తెలుస్తుంది. ఆ సిస్టమ్ కాల్. ఇక్కడ మనం ఓపెన్ అని అన్నామా, సో, అది మనకి ఇక్కడ వర్చువల్ మెమరీలోనే వర్చువల్ ఫైల్ సిస్టమ్‌లో రన్ అయ్యే ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి సో, ఫస్ట్ లేయర్ వచ్చేసరికి ఫైల్ సిస్టమ్ ఇంటర్ఫేస్. ఇక్కడ నథింగ్ బట్ సిస్టమ్ కాల్స్. యూజర్ ఏదైతే ఇంటరప్ట్స్ ఇస్తున్నాడో దాన్ని ఇక్కడ మనం ఫైల్ సిస్టమ్ ఇంటర్ఫేస్ దగ్గర నుంచి తీసుకుంటుంది. సో, దీని తర్వాత నెక్స్ట్ లేయర్ ఎక్కడికి వెళ్తుంది అంటే వీఎఫ్ఎస్. సో, వీఎఫ్ఎస్ అంటే ఏంటి? వర్చువల్ ఫైల్ సిస్టమ్. వర్చువల్ ఫైల్ సిస్టమ్. సో, వర్చువల్ ఫైల్ సిస్టమ్ దగ్గర యాక్చువల్‌గా మనం 2 ఇంపార్టెంట్ ఫంక్షన్స్ చెప్తామమ్మా. 2 ఇంపార్టెంట్ ఫంక్షన్స్ చెప్తాం. అవి ఏంటి అంటే ఇదిగోండి ఇవి. ఈ 2. ఓకే. ఏం చేస్తుంది ఇది? ఫైల్ సిస్టమ్ సెపరేట్ ఫైల్ సిస్టమ్ జనరిక్ ఆపరేషన్స్ ఫ్రమ్ ఇంప్లిమెంటేషన్ డీటెయిల్స్. ఇక్కడ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ అన్నాం కదా. సో, ఇంప్లిమెంటేషన్ డీటెయిల్స్‌ని ఇది ఫస్ట్ వీఎఫ్ఎస్ వర్చువల్ ఫైల్ సిస్టమ్ అనేది సెపరేట్ చేస్తుంది. నెక్స్ట్ ఏంటి? ఇంప్లిమెంటేషన్ కెన్ బి వన్ ఆఫ్ మెనీ ఫైల్ సిస్టమ్ టైప్స్ ఆర్ నెట్వర్క్ ఫైల్ సిస్టమ్ అనేది సెకండ్ వన్. సో, ఈ 2 ఫంక్షన్స్ ఇది ప్రొవైడ్ చేస్తుంది అనేది ఇక్కడ మనం చెప్తాం. సో, ఈ మెకానిజం వల్ల మనకి యూనిక్‌లీ దీనికి ఒక్కొక్క ఫైల్ సిస్టమ్‌కి ఏమవుతుంది అక్కడ? నోడ్స్. ఏమవుతుంది? ఇది ఫైల్ రిప్రజెంటేషన్ దాని యొక్క స్ట్రక్చర్ తెలియాలి అంటే కనుక ఇలా ఇంప్లిమెంట్ చేసుకున్నప్పుడు నోడ్స్ అనేది ఒక న్యూమరికల్‌గా అది ఒక ప్రతి దానికి ఒక్కొక్క ఇప్పుడు ప్రాసెస్ అనేది మనం తీసుకుంటే ప్రాసెస్ ఐడీ అనేది ఎలా చెప్తున్నామమ్మా? సేమ్ యాస్ ఇక్కడ ఫైల్ అనేది తీసుకుంటే ఇక్కడ మనం యూనిక్స్‌లో తీసుకుంటే ఐనోడ్స్ అన్నాం కదా! విచ్ హోల్డ్స్ ఐనోడ్స్. సో, ఈ ఐనోడ్సే వీనోడ్. అంటే వర్చువల్ నోడ్స్. సో, క్రియేట్ అయ్యి ఆర్ నెట్వర్క్ ఫైల్ డీటెయిల్స్ అనేది ఇక్కడ మనకొస్తుంది. ఓకే. సో, ఇది ఏం చేస్తుంది? ఈ వర్చువల్ ఫైల్ సిస్టమ్ ఇక్కడ మనకి ఏదైతే ప్లేస్ చేస్తుందో ఇది లోకల్ ఫైల్ సిస్టమ్ అలాగే రిమోట్‌గా కూడా ఉంటది చూసారా? ఈ రెండిట్లి యొక్క డిఫరెన్స్ అంటే లోకల్ ఫైల్ సిస్టమ్‌లో మనకి ఏవైతే అంటే లోకల్ ఫైల్ సిస్టమ్ డిస్క్‌కిను, నెట్వర్క్‌కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది కదా! మన వరకు యాక్సెస్ చేసుకున్నప్పుడు వేరు. వరల్డ్ వైడ్ వెబ్ కింద యాక్సెస్ అవుతున్నప్పుడు వేరు కదమ్మా! సో, ఈ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ ఫైల్ సిస్టమ్ ఇక్కడ వీఎఫ్ఎస్ దగ్గర ఈ ఇంటర్ఫేస్ ఏం చేస్తది అంటే హ్యాండిల్ చేసుకుంటుంది. ఏ రకంగా ఏ ప్రోటోకాల్ ప్రొవైడ్ చేసుకోవాలి, దానికి కన్‌స్ట్రక్టెడ్ రిలవెంట్‌గా ఏ నోడ్ అనేది అది ఇంప్లిమెంట్ చేసుకోవాలి, అనేది దాన్ని బట్టి దాని యొక్క ఆర్గ్యుమెంట్స్ కానీ, ఆ ప్రొసీజర్స్ కానీ ఇది ఇక్కడ ఫాలో అవుతా ఉంటుంది. ఓకే. సో, ఇలా ఫైల్ సిస్టమ్ మనం తీసుకుంటున్నప్పుడు ఏం చెప్తున్నాము? ఏ ప్రతి దానికి అంటే డిస్క్ అయితే, లోకల్ అయితే, రిమోట్ అయితే ఇలా డిఫరెంట్‌గా ఏదైతే పెర్ఫార్మ్ అవుతుంది అని మనం తీసుకుంటున్నామో ఆ ప్రోటోకాల్. సో, ఇక్కడ మనము మెయిన్‌గా మెయిన్‌గా ఒక ఆబ్జెక్ట్ యొక్క టైప్స్‌ని క్రియేట్ చేసుకుంటదమ్మా. అవి ఏంటి అంటే ఇవి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి లైనక్స్ హాస్ 4 ఆబ్జెక్ట్స్ టైప్స్. సో, ఐనోడ్ ఎక్కడ?
ఈ ఈ మనం వర్చువల్ ఫైల్ సిస్టమ్ ఇంటర్ఫేస్ హ్యాండిల్ చేస్తుంది. దీనికి వేరు, ఇది వేరేగా ఉంటుంది కదా! సో, లోకల్, రిమోట్ అనే థర్డ్ లేయర్ ఏదైతే ఉందో, ఇక్కడ మనకి లైనెక్స్ అనే దాంట్లో ఎగ్జాంపుల్ తీసుకున్నామనుకోండి. సో, ఈ వీఎఫ్ఎస్ వర్చువల్ ఫైల్ సిస్టమ్ ఏదైతే ఉందో, ఇది 4 ఆబ్జెక్ట్ టైప్స్. సో, ఐనోడ్, ఫైల్, సూపర్ బ్లాక్, డి ఎంట్రీ. ఓకే. సో, ఇక్కడ సెట్ ఆఫ్ ఆపరేషన్స్ ఏం పెర్ఫార్మ్ చేస్తుంది ఇంప్లిమెంటేషన్‌కి? ఎందుకు ఇక్కడ 2 మెయిన్ ఫంక్షన్స్ అంటున్నాం. ఒకటి సెపరేట్ చేస్తది. ఇంకోటి ఇంప్లిమెంట్ చేస్తది ఏం కావాలి అనేది. సో, ఇంప్లిమెంటేషన్ దగ్గర ఇది ఏం యూజ్ చేసుకుంటుంది అంటే, ఇది ఫంక్షన్ టేబుల్ హాస్ అడ్రెస్ ఇంప్లిమెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్. సో, ఓపెన్ ఎ ఫైల్, క్లోజ్ ఎన్ ఆల్రెడీ ఓపెన్ ఫైల్. ఎస్ సైజ్ టీ రెడ్ ఇది లైనెక్స్‌లో అయితే ఇలా రాస్తాం. రీడ్ ఫ్రమ్ ఎ ఫైల్, టీ రైట్ టు ఎ ఫైల్, ఎం మ్యాప్ మెమరీ మ్యాప్ ఏ ఫైల్. మెమరీ మ్యాప్ ఏ ఫైల్. ఓకే. సో, ఇప్పుడు మనం మామూలుగా యూజర్స్‌కి వెళ్ళి అక్కడ ఇంక్లూడ్ ఫంక్షన్ నుంచి సమ్ ఫైల్ డాట్ సి లేకపోతే సమ్ ఫైల్ డాట్ హెచ్ అనేది ఎలా అయితే తీసుకుంటున్నామో అదంతా ఇక్కడ వెర్చువల్. అంటే మనకి ఫిజికల్, వెర్చువల్, లాజికల్ దగ్గర ఏదైతే వెర్చువల్ గురించి మనం పేజింగ్ దగ్గర చదివామో అలాగే ఇక్కడ ఫైల్ సిస్టమ్ దగ్గర తీసుకుంటే వెర్చువల్ ఫైల్ సిస్టమ్. సో, వెర్చువల్ ఫైల్ సిస్టమ్ దగ్గర 3 లేయర్స్ చెప్తాము. ఫస్ట్ వన్ వెర్చువల్ ఫైల్ సిస్టమ్ ఇంటర్ఫేస్. నెక్స్ట్ వీఎఫ్ఎస్ అంటే వెర్చువల్ ఫైల్ సిస్టమ్ ఇంటర్ఫేస్. సో, థర్డ్ లేయర్‌లో లోకల్ ఫైల్ సిస్టమ్స్ ఉండొచ్చు. లేకపోతే రిమోట్ ఫైల్ సిస్టమ్. రిమోట్ ఫైల్ సిస్టమ్ అయితే నెట్వర్క్ కనెక్ట్ అవుతుంది. సో, ఎప్పుడైతే నెట్వర్క్ కనెక్ట్ అవుతుందో మనకి ఐపీ అడ్రెస్, డీఎన్ఎస్ దాని యొక్క సర్వర్ కంప్లీట్‌గా మనకి రావాలి. ఇక్కడ డిస్క్ దగ్గరకి వచ్చేసరికి మనకి నెట్‌తో సంబంధం లేనప్పుడు మన వరకు మనం ఎలా అయితే స్టోర్ చేసుకుంటాం లేకపోతే ఆహ్, షేరింగ్ అనేది మనకి ప్రొవైడ్ చేసుకుంటాకి వరల్డ్ వైడ్ కాకుండా ఇక్కడ వ్యాన్ అనేవి యూజ్ చేసుకొని లాన్ వరకైతే ఎంత? ఇప్పుడు మనకి ల్యాబ్స్ తీసుకున్నామనుకోండి. ఓన్లీ లాన్ యూజ్ చేసుకొని హ్మ్. లాన్ సపోర్ట్‌తో మనం ఈ డేటా అంతా సమ్ సర్వర్‌లో ఇలా స్టోర్ చేస్తానికి అది ఎలా అయితే ప్లేస్ చేస్తున్నామో సో, ఇది ఫైల్ సిస్టమ్ ఇంటర్ఫేస్. నెక్స్ట్ వెర్చువల్ ఫైల్ సిస్టమ్ అనే దాంట్లో 2 ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఇది పెర్ఫార్మ్ చేస్తది అంటున్నాము. నోడ్స్ అదే యూనిక్స్‌లో మనం నోడ్స్ అనేది మనం చెప్తున్నాము. సో, ఈ నోడ్స్ ఇవన్నీ ఎక్కడుంటాయి? టేబుల్‌లో ఎంటర్ అయ్యి ఉంటాయి. సో, ఇదంతా ఎవరు చూస్తారు అంటే ఫైల్ కంట్రోల్ బ్లాక్. ఫైల్ కంట్రోల్ బ్లాక్ అనేది చెక్ చేసుకుంటా ఉంటది. సో, ఈజ్ నథింగ్ బట్ సిస్టమ్ కాల్స్. మనం ఏదైతే సిస్టమ్ కాల్ పెర్ఫార్మ్ చేస్తున్నామో ఓపెన్, క్లోజ్, రీడ్, రైట్ అనేది మనం పెర్ఫార్మ్ చేస్తున్నామో దానికి సంబంధించి ఆ డైరెక్టరీ స్ట్రక్చర్ ఏంటి? సెకండరీ స్టోరేజ్ నుంచి తీసుకోవాలా? ఏం చేయాలి? అనేది మొత్తం అంతా ఇక్కడ మనకి మల్టిపుల్‌గా యాక్సెసింగ్ అంటే వెర్చువల్ యూజ్ చేసేదే యాక్చువల్‌గా అక్కడ లేని మెమరీ ఉన్నట్టు కనిపిస్తది కానీ, చూస్తానికి మట్టుకు మెమరీ ఉండదు అనేదే కదా మనం చూసుకుంటున్నాము. సో, అదంతా ఫాస్ట్, ఎఫిషియంట్ మేనర్‌లో మనకు క్రియేట్ అవ్వాలి అంటే, ఇక్కడ యూజ్ చేసేది వీఎఫ్ఎస్ ఇంటర్ఫేస్ అనేది చెప్తాం. ఓకే. ఇక్కడితో ఫైల్స్. నెక్స్ట్ డైరెక్టరీ ఇంప్లిమెంటేషన్ అంటాం. డైరెక్టరీ ఇంప్లిమెంటేషన్. సో, డైరెక్టరీ ఇంప్లిమెంటేషన్ ఎందుకు తీసుకుంటున్నాము? మరి ఫైల్స్ ఇవన్నీ అనుకోండమ్మా, ఒక అలోకేట్ చేయాలి, మేనేజ్ చేయాలి, ఎఫిషియన్స్‌గా ఉందా? పెర్ఫార్మన్స్ ఎలా ఉంది? సో, ఒక డైరెక్టరీలో మన నేమ్‌తో ఒక డైరెక్టరీ క్రియేట్ చేసుకొని, మనకు కావాల్సిన ఫైల్స్ అన్ని దాంట్లో ఇలా స్టోర్ చేసుకుంటా ఉంటాం కదా! సో, ఆ అలోకేషన్స్ కానీ ఫ్రీగా ఉందా ఏంటి అనేది చూస్తానికి ఇక్కడ 2 ఆల్గోరిథమ్స్ ఇంప్లిమెంట్ అయినాయి. అదేంటి అంటే లీనియర్ లిస్ట్. ఫస్ట్ వన్ లీనియర్ లిస్ట్ అండ్ సెకండ్ వన్ హాష్ టేబుల్. ఫస్ట్ వన్ లీనియర్ లిస్ట్ అండ్ సెకండ్ వన్ హాష్ టేబుల్. సో, ఫస్ట్ యూజ్ చేసే లీనియర్ లిస్ట్ ఇది చాలా సింప్లెస్ట్ మెథడ్ అంటున్నాం. లీనియర్ లిస్ట్ మనకి తెలిసిందే కదా! ఒకదాని నుంచి నెక్స్ట్ ప్రొవైడ్ అవుతా ఉంటది. సో, సింప్లెస్ట్ మెథడ్ ఏదైతే ఉందో ఒక్కొక్కటి ఇక్కడ సెర్చ్ చేసుకుంటూ వెళ్తుంది. ఫ్రీగా ఉందా? లేదా? అనేది సెర్చ్ చేస్తుంది. దాన్నే ఇదిగోండి. ఇది ఒక డైరెక్టరీ అనుకోండమ్మా. ఇక్కడ 0 నుంచి చెక్ చేస్తుందనుకోండి. 0 ఫ్రీగా లేదు. 1 ఫ్రీగా లేదు. సో, 2 ఫ్రీగా ఉంది కాబట్టి ఇక్కడ చెక్ చేస్తుంది. సో, 2 ఫ్రీగా ఉంది. 3 ఫ్రీగా ఉంది. 4 ఉంది. 5 ఉంది. నెక్స్ట్ 6 ఫ్రీగా లేదు. సో, నంబర్ ఆఫ్ బ్లాక్స్ ఎన్ని ఫ్రీగా ఉన్నాయి. అలా మనకిక్కడ డైరెక్టరీ అనే దాంట్లో లీనియర్ లిస్ట్ ఇంప్లిమెంట్ అవ్వాలి. ఇంప్లిమెంటేషన్‌కి లీనియర్ లిస్ట్, హాష్ టేబుల్ 2. సో, సింపుల్ స్ట్రక్చర్ ఏంటి అంటే లీనియర్ లిస్ట్. ఆ ఫైల్ నేమ్స్ బట్టి ఆ పాయింటర్స్ డేటా బ్లాక్స్ దగ్గర చెక్ చేస్తా ఉంటది. లీనియర్ లిస్ట్ ఆఫ్ ఫైల్ నేమ్స్ విత్ పాయింటర్స్ టు ద డేటా
బ్లాక్స్. అదే ఇంప్లిమెంట్ చేయాలి అన్న ప్రోగ్రామ్ అనేది చాలా సింపుల్‌గా ఉంటది. సో, అందుకనే సింపుల్ టు ప్రోగ్రామ్. బట్ ఇది ఇలా ప్రోగ్రామ్ సింపుల్ అయినా ఇది టైమ్ కన్స్యూమింగ్. ఎందుకు టైమ్ కన్స్యూమింగ్? మనకి ఫ్రీ లిస్ట్ బ్లాక్ అంతా ఒక దాంట్లో ఇలా ఒక టేబుల్ పెట్టుకొని ఈ టేబుల్‌లో ప్లేస్ అయ్యిందనుకోండి ఓకే. కానీ ఇక్కడ లీనియర్ లిస్ట్ ఏం చేస్తది? ఇప్పుడు ఫర్ సపోజ్ 18 అనేది సెర్చ్ చేయాలి. సో, 0 నుంచి 17 వరకు సెర్చ్ చేసి 18 వరకు వస్తుంది. మరి 18 తర్వాత మళ్ళీ మనం సమ్ అదర్ వాల్యూ 20 ఇచ్చామనుకోండమ్మా, మళ్ళీ అది స్టార్టింగ్ నుంచి చూసుకుంటదిగా. ఒకవేళ మనం ఈ లీనియర్ లిస్ట్‌కి ఇంకోటేదన్నా ప్లేస్ చేసి సెర్చ్ చేసుకుంటున్నా, అదే బైనరీ అనుకోండి డివైడ్ అవుతుంది. సో, ఒక పార్ట్ చెక్ చేసుకుంటది. కానీ లీనియర్ లిస్ట్ ఏమవుతుంది, ఫస్ట్ త్వరగా ఉంటే ఒక 2 సెర్చ్‌ల్లోనే 1 అనేది ఫైండ్ చేయాలంటే 2 సెర్చెస్‌లో ఫౌండ్ అని చూపిస్తది. అదే 31 అనుకోండి 31 సెర్చెస్ తీసుకుంటుంది. సో, ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఈజీయే గానీ అది ఎగ్జిక్యూట్ అవ్వటానికి టైమ్ అనేది కన్జ్యూమ్ అవుతుంది అనేది ఇక్కడ మనం చెప్తాం. ఓకే. సో, అలా ఒక ఫైల్‌ని మనం క్రియేట్ చేస్తున్నాము అనుకోండి. సో, ఫస్ట్ ఏం చూడాలి? డైరెక్టరీలో అసలు ఎగ్జిస్ట్ అయ్యిందా? ఏది ఎగ్జిస్ట్ అయ్యింది? మనం క్రియేట్ చేసిన ఫైల్ ఏదైతే ఉందో, ఆ ఫైల్ నేమ్ ఎగ్జిస్ట్ అయ్యిందా? లేదా? అనేది చూసుకుంటది. ఒకవేళ ఎగ్జిస్ట్ అయ్యింది అంటే కనక దాన్ని అప్డేట్ చేయాలా ఏంటా అని చూస్తది. ఎగ్జిస్ట్ అవ్వకపోతే అప్పుడు మనం ఏదైతే ఫైల్ తీసుకున్నామో, ఆ ఫైల్ అనేది యాడ్ అవుతుంది. సో, యాడ్ అవ్వాలి అంటే మనకు తీసుకున్నాం. ఒక 10 ఫోటోస్ పెట్టారు. ప్లేస్ చేస్తున్నారు. లేకపోతే ఒక 10 మూవీస్ మీరు కాపీ చేస్తున్నారమ్మా. 8 మూవీస్‌కి సంబంధించిన మెమరీ ఉంది అంటే ఓకే. లేకపోతే ఆ 8 మూవీస్ దాంట్లో ఆల్రెడీ మీరు అదే నేమ్‌తో ఎగ్జిస్ట్ అవుతే మనకు చూపిస్తుంది. నైన్త్ మూవీ ఎంటర్ చేయాలి అంటే ప్లేస్ లేదనుకోండి. మరి మనకు చూపిస్తది కదా! ఏది డిలీట్ చేయాలి? లేకపోతే ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయ్యుంది కాబట్టి రీనేమ్ చేయాలా? అప్డేట్ చేయాలా? ఆహ్, ఆహ్, మనం ఒక్కొక్కసారి అన్‌యూజ్డ్‌గా ఏదైతే వదిలేస్తున్నామో అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు కాల్ లిస్ట్ చెప్పాను. మనం అది స్పెసిఫిక్‌గా డిలీట్ చేయక్కర్లేకుండా మనకి 1 మంత్ ఆఫ్ డేటా డిపెండింగ్ అపాన్ ఫోన్ మీద డిపెండ్ అయ్యి మనకిప్పుడు కాల్స్ పెరిగే కొద్దీ ప్రీవియస్ అంటే కాల్ లాగ్‌లో ఒక్కొక్కటి డిలీట్ అవుతా ఉంటుంది కదా! సో సో, దాన్నిక్కడ మనం ఆహ్, ఇంప్లిమెంటేషన్. సో, డైరెక్టర్ ఇంప్లిమెంటేషన్‌లో సేమ్ అలాగా ఒక ఫైల్ ఏదైతే వద్దు అని అనుకుంటున్నామో, అలా మనం డిలీట్ చేసుకుంటూ కొన్ని ఆటోమేటిక్‌గా ఆప్టిమైజేషన్‌కి అవి డిలీట్ అవుతూ అలా వస్తా ఉంటాయి. సో, దీనివల్ల డిసడ్వాంటేజ్ ఏం చెప్తాం మనం? ప్రతి ఒక్కటి ఫైల్ సెర్చ్ చేసుకుంటూ అది ఎగ్జిస్ట్ అయ్యిందా? ఆ ఫైల్ నేమ్‌తో ఉందా? ఉంటే కనుక మళ్ళీ కొత్త నేమ్ ఇమ్మని ఇలా ఇవ్వాలి కాబట్టి దీని యొక్క డిసడ్వాంటేజ్ అని చెప్తాం. సో, దీన్ని ఓవర్‌కమ్ చేసుకుంటాకి నెక్స్ట్ హాష్ టేబుల్ అనేదుంది. సో, ఇది కూడా ఒక టైప్ ఆఫ్ డేటా స్ట్రక్చర్ ఫాలో చేసుకుంటూ ఈ ఫైల్ డైరెక్టరీలో హాష్ టేబుల్ అనేది ఇంప్లిమెంట్ అయింది. సో, ఇప్పుడు లీనియర్ లిస్ట్ విత్ హాష్ డేటా స్ట్రక్చర్. హాషింగ్ ఏం చేస్తదమ్మా? మనం పర్టిక్యులర్ ఫైల్ తీసుకున్నామనుకోండి, అది దాంట్లో చాలా హాషింగ్ టెక్నిక్స్ ఒక 5, 6 ఉంటాయి. సో, దాంట్లో చైన్ మోడల్ అనుకోండి. సో, ఒకదాని తర్వాత ఒకటి ఎంతవరకు అది ఫైండ్ చేయాలి. లేదా ఈ ఉన్నదాన్ని హాఫ్ చేస్తది. లేదా ఇప్పుడు ఫైల్ ఏదైతే ఉందో ఇక్కడ ఈవెన్ నంబర్ కింద నంబర్ ఆఫ్ ఫ్రీ బ్లాక్స్ మాడ్యులస్ ఆ నంబర్‌తో డివైడ్ చేసుకుంటది. అలా డిఫరెంట్ మెథడ్స్ అంటే బైనరీ సెర్చ్‌లో ఎలా అయితే డివైడ్ చేసి మనకిలా చేస్తుంది. అలా మనకేమవుతుంది కొన్ని సిట్యుయేషన్స్‌లో హాషింగ్ యూజ్ చేస్తే కొలిషన్స్ ఒస్తాయి. ఎందుకు కొలిషన్? ఈవెన్ మన డేటా స్ట్రక్చర్‌లో హాషింగ్ ఇది చేస్తారు మీరు. ల్యాబ్ సైకిల్ కూడా చేస్తారు. సో, అక్కడ మనం కొలిషన్ మెథడ్ కాడ్నించి ఒకవేళ ఇలా కొలిషన్ అంటే ఇక్కడ డివైడ్ చేశారమ్మా. డివైడ్ చేసిన దాంట్లో 4 అనే దాంట్లో ఇప్పుడు మనకి అంటే 4 అనే బ్లాక్ ఆర్ వాల్యూమ్‌లో ఒక ఫైల్‌ని ప్లేస్ చేయాలి. సో, 4, 5, 6 3 స్పేసెస్ ఇక్కడ ఫ్రీగా లేదు. సిక్స్త్ వన్ దాంట్లో ఎందుకు కంటిన్యూయస్‌గా దానికి లెంత్ 3 కావాలి. కంటిన్యూయస్ అయితే. సో, సిక్స్త్ దాంట్లో లేదు. సో, ఇక్కడ ఏమవుతుంది కొలిషన్ అనేది అక్కర్ అవుతుంది. సో, కొలిషన్ అక్కర్ అయినప్పుడు మనకి ఆ ప్రాబ్లమ్ రెక్టిఫై చేసేది ఎవరు అంటే త్రూ హాషింగ్ టేబుల్‌లోనే. సో, సిట్యుయేషన్స్ వేర్ 2 ఫైల్ నేమ్స్ హాష్ టు ద సేమ్ లొకేషన్. ఎందుకు హాషింగ్ ఫంక్షన్ యూజ్ చేసినప్పుడు మనం దాంట్లో ఉన్న ఒక టెక్నిక్ యూజ్ చేస్తే మాడ్యులస్ లేకపోతే మనం దాంట్లో యాక్చువల్‌గా డేటా స్ట్రక్చర్‌లో వాల్యూయే కాకుండా సమ్ హాయ్ వరల్డ్ లైక్ హలో వరల్డ్
గుడ్ మార్నింగ్ లేకపోతే హాయ్ ఇలాంటి వాటిలకి కూడా మనం అక్కడ ఆల్గోరిథమ్స్ సాల్వ్ చేస్తాం కదా! హ్యాషింగ్ దాంట్లో ఇప్పుడు బబుల్ సార్ట్ ఇవన్నీ ఎలా అయితే మీరు నేర్చుకుంటారో ఆ టాపిక్‌లోనే హ్యాషింగ్ అనేది కూడా వస్తది. సో, ఆ మెథడ్స్‌లో మనం యూజ్ చేసిన దాంట్లో చైన్డ్ హ్యాషింగ్ లేకపోతే కొలిషన్స్. సో, కొలిషన్ అక్కర్ అవుతే ఇలా 3 మెథడ్స్ ఉన్నాయి అనేది మనకి డేటా స్ట్రక్చర్‌లో ఏదైతే చదువుతున్నారో సేమ్ ఆ యొక్క సబ్జెక్ట్‌లో టాపిక్ ఆల్రెడీ మీకు అయిపోయింది కాబట్టి డేటా స్ట్రక్చర్. సో, ఆ టాపిక్ హ్యాషింగ్ ఫంక్షన్ అంతా ఇక్కడ మనకి ఇలాగా యూజ్ అవుతుంది అనేది చెప్తాం. సో, ఫిక్స్డ్ సైజ్ అయితే గుడ్ ఎంట్రీస్ ఉంటాయి దీంట్లో. ఇది డైరెక్టరీ ఇంప్లిమెంటేషన్. సో, దీంట్లో 2 మెథడ్స్. ఓకే. నెక్స్ట్ క్లాస్‌లో మనం అలోకేషన్ మెథడ్స్. ఇక్కడ 3 మెథడ్స్. ఇది చాలా ఈజీగా ఉంటుంది. దీనికి మనం ల్యాబ్స్‌కి కూడా ఇంప్లిమెంట్ చేయాలమ్మ ప్రోగ్రామ్స్. ఓకే. అలోకేషన్ మెథడ్స్‌లో ఏంటి అంటే డిస్క్ బ్లాక్స్ మనకి ఎలా అలోకేట్ అవుతాయి ఫైల్స్ అనేది ఇస్తే అనే దాంట్లో కంటిన్యూయస్ అలోకేషన్. దీంట్లో 3 మెథడ్స్ అన్నాను కదా! సో, కంటిన్యూయస్ అలోకేషన్ అండ్ లింక్డ్ అలోకేషన్. కంటిన్యూయస్ కాకపోతే లింక్ అండ్ థర్డ్ వన్ ఈస్ ఇండెక్స్డ్ అలోకేషన్. థర్డ్ వన్ ఈస్ ఇండెక్స్డ్ అలోకేషన్. సో, ఇప్పుడు కంటిన్యూయస్ అలోకేషన్ తీసుకున్నాం అనుకోండి. ఒకటి చెప్తున్నాను చూడండి. ఇక్కడ కంటిన్యూయస్ అలోకేషన్ తీసుకున్నాం. ఇక్కడ ఇది ఎగ్జాంపుల్. మీకు వాడు ఒక్కొక్కసారి దీంట్లో సమ్ ఇచ్చే ఛాన్స్ ఉంది. సమ్ అంటే మనం ఫస్ట్ ఫిట్, బెస్ట్ ఫిట్, వర్స్ట్ ఫిట్‌కి వాల్యూస్ వాడిస్తే మనం ఎలా అయితే చేయాలో, ఈ వాళ్ళు ఇవ్వకపోతే కనుక మనమే ఇలా తీసుకుంటాం. డైరెక్టరీలో ఫైల్ కౌంట్ అనే ఫైల్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? 0 నుంచి స్టార్ట్ అయింది. దాని యొక్క లెంత్ ఎంత అంటే 2. ఓకే. నెక్స్ట్ ఫైల్ నేమ్ టీఆర్. ఓకే. దాని యొక్క బ్లాక్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? 14 నుంచి స్టార్ట్ అయింది. దాని యొక్క లెంత్ ఎంత అంటే 3. సో, దాన్నే ఇక్కడ కంటిన్యూయస్ అలోకేషన్. సో, కంటిన్యూయస్ అలోకేషన్‌లో చూడండి ఫర్ సపోజ్ ఫైల్ కౌంట్. ఇదిగోండి ఇక్కడ ఉందా? కౌంట్. సో, దీన్ని స్టార్ట్. ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? 0. ఓకే. దాని యొక్క లెంత్ ఎంత? 2. సో, 1, 2. ఈ రెండిట్లో ఈ 2 బ్లాక్స్‌లో మనకి కౌంట్ అనే ఫైల్ ఎగ్జిస్ట్ అయ్యుంది. నెక్స్ట్ టీఆర్. టీఆర్ అంటే స్టార్ట్ ఎక్కడి నుంచమ్మా? 14. ఇదిగోండి ఇక్కడ 14 నుంచి స్టార్ట్ అయింది. దాని లెంత్ ఎంత అంటే 3. సో, 14, 15, 16. 14, 15, 16. ఓకే. నెక్స్ట్ మెయిల్ స్టార్ట్ ఎంత? 19. 19 నుంచి స్టార్ట్ అయ్యి దాని లెంత్ ఎంతమ్మా? 6. సో, 1, 2, 3, 4, 5, 6 అంటే 19 నుంచి 24 వరకు ఉన్న బ్లాక్స్ అన్నీ మనకి దేనికి అలోకేట్ అయినాయి? మెయిల్ అనే ఫైల్‌కి అలోకేట్ అయినాయి. అది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? దాని యొక్క బ్లాక్ 19 నుంచి స్టార్ట్ అయింది. ఎక్కడితో ఎండ్ అయింది? దాని యొక్క లెంత్ 6. సో, 24. ఓకే. నెక్స్ట్ లిస్ట్. ఫైల్ నేమ్ ఏంటి? లిస్ట్. సో, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? 28 నుంచి స్టార్ట్ అయింది. దాని యొక్క లెంత్ 4. సో, 1, 2, 3, 4 ఇదిగోండి లిస్ట్. సో, 28, 29, 30, 31. ఓకే. 29 నుంచి స్టార్ట్ అయ్యి దాని లెంత్ 31 అక్కడి వరకు మనకి ఈ 4 బ్లాక్స్‌లో ఏముంటది అంటే లిస్ట్ అనేది ఉంటుంది. లిస్ట్ అనే ఫైల్ ఉంటుంది. ఓకే. నెక్స్ట్ ఎఫ్ అనేది తీసుకుంటే స్టార్ట్. ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? 6 నుంచి. సో, లెంత్ ఎంత? 2. ఓకే. సో, 6, 7. సో, లెంత్ 2 సరిపోయింది. ఇప్పుడు మీరు కొత్తగా ఇక్కడ సమ్ అదర్ ఫైల్ ఓఎస్ అని ఇచ్చారు. ఓకే. ఓఎస్ నోట్స్ అనేది స్టార్టింగ్ లెంత్ 2 అని ఇచ్చారమ్మా. 2 అని ఇచ్చి దాని యొక్క లెంత్ 5 అని ఇచ్చారనుకోండి. ఫస్ట్ 4 ఇచ్చారనుకోండి. సో, 2 నుంచి స్టార్ట్ అవుతారు. 1, 2, 3, 4 ఇక్కడ ఏమవుతుంది? ఓఎస్ ఫైల్ పడుతుంది. అదే మీరు 5 అని ఇచ్చారనుకోండి, ఇక్కడ కంటిన్యూయస్‌గా మనకి ఆ మెమరీ అలోకేషన్ అవుతానికి కంటిన్యూయస్‌గా ఫ్రీ అయిందా బ్లాకు? లేదు. ఓకే. సో, అలా కుదరదు. సో, అప్పుడు నెక్స్ట్ కంటిన్యూయస్ కాకుండా లింక్డ్ అలోకేషనో, ఇండెక్స్డ్ అలోకేషనో యూజ్ చేసుకోవాల్సొస్తది. దీనివల్ల ఏమవుతుంది, ఇప్పుడు నాకు ఏదైతే ఇక్కడ ఓఎస్ ఫైల్ లెంత్ ఆఫ్ 5 అన్నానో, లెంత్ ఆఫ్ 5 ఎక్కడైనా పడుతుందేమో చూడండి. 2, 1, 2, 3, 4 ఉంది. ఇక్కడ 1, 2, 3, 4, 5, 6 ఉందమ్మా. సో, ఈ ప్లేస్‌లో నాకు ఫిల్ అవ్వచ్చు. ఫిల్ అయ్యే ఛాన్స్ ఇక్కడ నాకుంది. లేదా లెంత్ ఆఫ్ 7 అని ఇచ్చాను ఇప్పుడు. ఫర్ సపోజ్ ఇదే డిస్క్‌కి నేను లెంత్ ఆఫ్ 7 అని ఇచ్చాను. సో, నాకు 7 ఫ్రీ ఎక్కడుంది? 1, 2, 3, 4 ఉంది. ఇది కుదరదు. 1, 2, 3, 4, 5, 6 ఇది కుదరదు. ఇక్కడ 2 ఉంది. కుదరదు. ఇక్కడ 3 ఉంది. కుదరదు. సో, ఇప్పుడు నేను కొత్తగా ఏదైతే ఫైల్ తీసుకొచ్చానో ఈ అలోకేషన్, ఈ అల్గోరిథం యూజ్ చేసుకుంటం వల్ల నాకు ఇక్కడ ఏం చూపిస్తుంది?
అలోకేట్ అవుతానికి మెమరీ అనేది ఫ్రీగా లేదు అనేది చూపిస్తుంది. కానీ ఇక్కడ మనకి నిజంగా మెమరీ అనేది ఫ్రీగా లేకుండా ఉందా? మెమరీ ఫ్రీగా ఉంది కదా! సో చూడండి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 ఉన్నాయి నాకు బ్లాక్స్. ఆ 15 బ్లాక్స్‌లో నేను కంటిన్యూయస్ అలోకేషన్ అనేది తీసుకొని 7 ప్లేస్ చేయాలంటే నాకు కుదరట్లేదు. సో నాకక్కడ ఆటోమేటిక్‌గా ఏమైంది? ఫ్రాగ్మెంటేషన్. మనం మెమరీలో చదువుకున్నాం కదా! ఎక్స్‌టర్నల్ ఫ్రాగ్మెంటేషన్, ఇంటర్నల్ ఫ్రాగ్మెంటేషన్. సో ఈ కంటిన్యూయస్ అలోకేషన్ యూజ్ చేసుకుంటం వల్ల మనకి ఫ్రాగ్మెంటేషన్ అనేది అక్కర్ అవుతుంది. మెమరీ ఉంటుంది. కానీ ఇదిగోండి ఎక్స్‌టర్నల్ ఫ్రాగ్మెంట్ మెమరీ ఉన్నా సరే మనకక్కడ ఏం చూపిస్తుంది? అలోకేట్ అవుతానికి అలోకేట్ అవుతానికి ఫైల్ అనేది కుదరట్లేదు. ఓకే. సో బ్లాక్ టు బి ఈ బ్లాక్ యాక్సెస్ చేసుకోవాలి అంటే క్యూ ప్లస్ స్టార్టింగ్ అడ్రెస్ డిస్ప్లేస్మెంట్ అడ్రెస్ ఇంటూ బ్లాక్ అనేదేమో ఇక్కడ ఆర్. సో క్యూ ఆర్. దీని మీద మీకు ఇక్కడ ఇవ్వకపోవచ్చు గేట్ ఎగ్జామ్స్ వాటిల్లో డిస్ప్లేస్మెంట్ ఎంత, బ్లాక్ యాక్సెసింగ్ ఎంత అని అడుగుతాడు. ఒకవేళ మీకు ఇక్కడ క్వెషన్ దీంట్లో అడిగితే ఇప్పుడు నేను ఇక్కడ చెప్పాను చూసారా? ఓఎస్ అనేది ఫైల్ ఇక్కడ 7. సో అది ఈ 3 అంటే ఒక లిస్ట్ ఇచ్చేసి ఆ లిస్ట్ ఈ 3 మెథడ్స్ కంటిన్యూయస్ అండ్ లింక్డ్ అండ్ ఇండెక్స్డ్ అలోకేషన్ దాంట్లో ఏది సూటబుల్ అంటే ఫ్రాగ్మెంటేషన్ అవ్వకూడదు. ఫ్రీక్వెన్సీ అనేది బాగుండాలి. అంటే పెర్ఫార్మన్స్ అనేది ఇంక్రీజ్ అయ్యి ఉండాలి. అండ్ ఎఫిషియెంట్‌గా వర్క్ అయ్యేటట్టు మనకి ఏ అలోకేషన్ మెథడ్ సూటబుల్ ఫర్ పర్టిక్యులర్ డైరెక్టరీ అనేది అలా ఇస్తాడు క్వెషన్. ఒకవేళ వాడు ఏమి ఇవ్వకుండా జస్ట్ అలోకేషన్ మెథడ్స్ లేకపోతే అదేంటి అలోకేషన్ మెథడ్స్ అని చెప్పి ఇచ్చేసిన ఎక్స్‌ప్లెయిన్ కంటిన్యూయస్ ఇలా అడిగినా మీరు ఓన్‌గా ఇలా తీసుకొని ఒక డిస్క్‌కి సేమ్ ఇదే తీసుకున్నా పర్లేదు. ఇక్కడ ఏదైతే 0, 2 ఇలా ఉందో లేదా ఒక్కొక్క దానికి ఇక్కడ ఇంకోటి మార్చుతాం చూడండి. ఇదిగోండి ఇక్కడ డయాగ్రామ్ వేరేగా ఉంది. ఓకే. సో ఇక్కడ డైరెక్టరీది మీరు మార్చినా ప్రాబ్లమ్ ఏమీ లేదు. కానీ అక్కడ షేడ్ కంపల్సరీ ఆ పెన్సిల్‌తో మీరిక్కడ షేడింగ్ చూపించాలి. ఇక్కడ ఇలా ఫిల్ అయ్యింది. ఇలా ఫిల్ అయ్యింది అనేది షేడ్ చేసి వదిలేయకూడదమ్మా. ఇక్కడ ఫైల్ నేమ్ కౌంట్ ఇది డయాగ్రామ్ చూసుకోండి జాగ్రత్తగా. ఖచ్చితంగా ఇలా రాయాలి. ఇదిగోండి కౌంట్. సో కౌంట్ 01 ఎఫ్ 6 2 అంటే 6 నుంచి స్టార్ట్ అయింది. దాని యొక్క లెంత్ 2 అని. ఓకే. అలా పైన నేమ్ ఇవ్వాల్సిందే. ఇది మీరు ఈ డార్క్ ఫిల్ అయ్యింది అని చెప్పడానికి పెన్సిల్‌తో డార్క్ చేయండి. అప్పుడు మీకు ఇక్కడ తెలుసు కదా! బాక్స్ ఇక్కడేసి మామూలుగా ఉన్నదేమో ఫ్రీ అని రాస్తారు. ఒక బాక్స్ ఇంకోటి డ్రా చేసి పెన్సిల్‌తో మనం ఇది కలర్ చేసి యూజ్డ్ బ్లాక్ అని రాయాలి. ఈ డయాగ్రామ్ డ్రా చేసారా? ఓకేనా? ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఈ టాపిక్స్ వరకు. అన్‌మ్యూట్ చేసి అడగొచ్చు. లేదా అలా అడగలేమనుకుంటే చాట్ బాక్స్ యూజ్ చేసుకోవచ్చు. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే. లాగౌట్ అయ్యి నెక్స్ట్ దానికి లాగిన్ అవ్వండి.